హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద చాలా అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా, దీని మీద చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పటికీ కూడా ఇంకా కొంతమంది కస్టమర్స్ ఇలాగే మోసపోతూ ఉన్నారు. ఇంకా కొందరు మోసం చేయాలని ఒక గట్టి సంకల్పం తీసుకొని కంకణం కట్టుకొని కూడా చాలామంది మార్కెట్లోకి వస్తున్నారు. చాలామందిని మభ్యపెడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. సో రియల్ ఎస్టేట్లో రీసెంట్ టైమ్స్లో ఏ విధమైన మోసాలు జరుగుతున్నాయి బయట మార్కెట్లో, సో దీన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి మనం, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైతే వీడియో బాగా యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. సో అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి అసెట్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది. రియల్ ఎస్టేట్ని నమ్ముకుంటే ఎప్పుడు కూడా మోసం ఉండదు. నేల తల్లి నమ్ముకుంటే ఎప్పటికైనా మనకు రిటర్న్ ఇస్తుంది అని అందరికీ తెలుసు. కానీ మోసాలు ఎలా జరుగుతున్నాయి, మరి ఎక్కడెక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏమున్నాయి అంటే, కొందరు తెలిసి తెలియక మోసపోతున్నారు. సో ఇలాంటి మోసాల బారిన మీరు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అప్రూవల్స్ అనేది ఉన్నాయా లేదా అన్న చూసుకోవాలన్నమాట. ABCD అంటారు దీన్ని చాలామంది. సో ఏ ఫర్ ఏంటంటే అప్రూవల్స్ అనేది క్లియర్ ఉండాలి. అప్రూవల్స్ క్లియర్ ఉంటేనే మనకి ప్రాపర్టీ అనేది సేఫ్ ఉంటుంది. అప్రూవల్ లేని దగ్గర, అప్రూవ్డ్ లేని దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఫస్ట్ మనం చూడాల్సిందే అప్రూవల్స్. DTCP కానీ, HMDA కానీ, లేదా ముడా కానీ, లేదా YTDA కానీ, ఎక్కడైతే మనం ఏ ఏరియాలో ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అప్రూవ్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. నాలా కన్వర్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. దీంతో పాటు రెరా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇవి లేకుండా మాత్రం మీరు దయచేసి ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత ఏముంటుందంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, తర్వాత B అంటే బెస్ట్ ప్రైస్లో మనం కొంటున్నామా లేదా, మార్కెట్లో సరౌండింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ల్యాండ్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, సో వీళ్ళు అమ్మే ప్రైస్కి అక్కడికి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది మనం చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. దీని తర్వాత వచ్చేసి C ఫర్ ఏంటంటే క్లియర్ టైటిల్ ఉండాలి. అంటే ఎవరైతే సేల్ చేస్తున్నారో వీళ్ళకి ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళ దగ్గర నుంచి ఉంది, ఎన్ని చేతులు మారొచ్చింది, సో దీంట్లో ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాతనే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, కొనేటప్పుడు అందరు బాగానే ఉంటుంది, కానీ కొన్న తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వచ్చి ఇగో ఈ భూమి నాది, దీంట్లో మా అక్క సంతకం లేదు, మా అన్న సంతకం లేదు, ఇది నేను కొడుకునే, నేను తమ్మున్నే, ఇలాంటివన్నీ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే క్లియర్ టైటిల్ అనేది ఉండాలి. లేదా మీరు ఎక్కడన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక లాయర్ని కానీ, రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో మాలాంటి వాళ్ళని మీరు కన్సల్ట్ అవుతే దానికి సంబంధించిన రిలేటెడ్ మేము డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి అండ్ వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము నేర్పిస్తాం. సో ABC అనేది అయిపోయింది. D ఫర్ ఏంటంటే, మనకి ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా అన్న చూడాలి. సో డెవలప్మెంట్ లేని దగ్గర పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ రావడానికి చాలా టైం పడుతుంది. భూమి మీద పెట్టుబడి పెడితే ఎప్పటికైనా సేఫే, భూమి మీద పెట్టుబడి పెడితే ఎప్పటికైనా రిటర్న్స్ వస్తాయి. కానీ ఎక్కడైతే కనెక్టివిటీస్ ఉంటాయో, ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అలాంటి ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడైతే వస్తుంది అని డెవలప్మెంట్ గురించి చెప్తారో అది వేరు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని ఉన్నాయి, ఇంకా రావడానికి, ఇంకా పెరగడానికి స్కోప్ ఎక్కడైతే ఉందో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఫ్యూచర్లో ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. కాబట్టి మీ రూపాయి కష్టార్జితాన్ని తెలిసి తెలియక, అప్రూవల్స్ లేని దగ్గర, టైటిల్ క్లియర్ లేని దగ్గర, ఎక్కడో 4-5 పార్ట్నర్స్ ఉండి ఒకరికొకరు పడక, టైం టు టైం రిజిస్ట్రేషన్స్ అవ్వక, సేల్ ఆఫ్ అగ్రిమెంట్లు క్లియర్ లేక, MOUలు క్లియర్గా లేక, ఇలాంటి వాటిలలో చాలామంది ఇరుక్కుపోతారు. సో మీరు ఎప్పుడైనా సరే కానీ ఒక లీగల్గా, అదేవిధంగా ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. సో వెంచర్లలో కొనేటప్పుడు ప్రీ లాంచింగ్ అనేది ఇంకోటి చెప్తారు. మళ్ళీ చాలామంది ఇక్కడ టెంప్ట్ అవుతారు. గజం ఇక్కడ మార్కెట్ వాల్యూ 10 ఉంది, 10,000 ఉంది, 12,000 ఉంది, 15,000 ఉంది, మేము ప్రీ లాంచింగ్ ఆఫర్లో మీకు 7,000కే ఇస్తున్నాం, 5,000కే ఇస్తున్నాం, ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదా 6 మంత్స్ తర్వాత డెవలప్మెంట్ చేస్తాం, ఇంకా అప్రూవ్డ్కి పంపించేసినాం ఆల్రెడీ, ఇంకా అప్రూవల్ రాలేదు, అందుకే ప్రీ లాంచింగ్లో తక్కువ రేట్ పెట్టి అమ్ముతున్నాం, అప్రూవల్ రాగానే డెవలప్మెంట్ స్టార్ట్ కాగానే ఎక్కువ రేట్కి అమ్ముతాము, ఇలాంటివన్నీ చెప్తారు. సో గవర్నమెంట్ కూడా క్లియర్గా ఏం చెప్పిందంటే, ఎక్కడైనా సరే ఎనీ లేఅవుట్లో కంపల్సరీ టెంటేటివ్ లేఅవుట్లలో మీరు కొనకండి. ముందే అప్రూవల్ రాకముందు, LP నంబర్లు రాకముందు, పర్మిషన్లు రాకముందు తొందరపడి కొనేయకండి. ఎందుకంటే రెప్యూటెడ్ బిల్డర్ ఉన్నా సరే వీటన్నిటి గురించి లీగల్ ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వాళ్ళ బ్రాండ్, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి. వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫేనా, ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉండే, మనకి ఏదైనా రిటర్న్ పోవాలంటే కూడా ఆప్షన్ ఉందా లేదా, ఎంతవరకు అమౌంట్ కట్ చేసుకొని ఇస్తారు, ఎంత అమౌంట్ డిడక్ట్ చేసుకుంటారు వాళ్ళు, మనకి ఎంత అమౌంట్ ఇస్తారు, సో దీంట్లో ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి,
ఇవి చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇవి చూడకుండా మీరు ఎవరో చెప్పారనో, మా తెలిసిన వాళ్ళు చెప్పారనో, బంధువులు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి ధన్నుమని దూకేయొద్దు. ఎందుకంటే మీరు మీ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్స్, మీరు మీ ప్రొఫెషన్లో మీరు AK-47 మీరు గ్రేట్ పొజిషన్లో ఉన్నారు. కానీ రియల్ ఎస్టేట్ వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్. దీంట్లో ఎన్ని రకాల మోసాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఏమేమి చేస్తారో ఇవన్నీ కొన్ని ప్రోటోకాల్ ప్రకారం నేను కూడా మీకు వీడియోలలో చెప్పలేను. కానీ జాగ్రత్తగా ఉండాలని కొన్ని మాత్రమే మీకు సజెస్ట్ చేయగలుగుతాం. కొన్ని మీరు మమ్మల్ని కన్సల్ట్ అవుతే మేము చెప్తాం. ఒక్కసారి మాకు కాల్ చేయండి, మాతో ఒకసారి కలవండి, మా నుంచి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే డిసిషన్ తీసుకోండి. మా దగ్గరే కొనండి అని మేము అనం. కానీ మీ రూపాయి కష్టార్జితాన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది సజెస్ట్ చేయగలుగుతాం. సజెషన్ మాది, కానీ డెసిషన్ మీది. సో భూమి మీద పెట్టేటప్పుడు మీరు ఎంతైతే జాగ్రత్తగా మనం ఎన్ని రోజులు కష్టార్జితం అని చెప్పి పెడుతున్నామో అదేవిధంగా ఈ డెవలప్మెంట్స్ అన్ని చూసుకొని పెడితేనే ఫ్యూచర్లో మనకి లీగల్గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. రీసేల్ చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఎలాంటి ఆఫర్స్ ఉంటాయంటే ప్రాపర్టీ కాస్ట్ కాకుండా మళ్ళీ దీంట్లో మేము ఈ రిసార్ట్ ఇస్తున్నాం, ఈ మెంబర్షిప్ ఇస్తున్నాం, సో దీనికోసం ఇంత అని ఛార్జెస్ చెప్పడం, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయన్నమాట. అంటే స్టార్టింగ్లో కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పరు, కొన్ని హిడెన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో అలాంటి హిడెన్ ఛార్జెస్ ఏమేమి ఉన్నాయి, సో ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎలా అవుతున్నాయి, సో దీంట్లో వీళ్ళ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకున్న తర్వాత మాత్రమే అక్కడ సేఫ్ ఉంది, అక్కడ సెక్యూర్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయి అని మీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో మంచి లాభాలని పొందొచ్చు. అండ్ ఇంకో విషయం చెప్పదలుచుకున్న, బయర్స్కి ఇంకా మంచి టైం ఉంది, కొనాలనుకునే వాళ్ళకి మంచి టైం ఉంది, ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు ఆగండి. అంతకన్నా ముందు మీరు అమ్ముకునే ప్లానింగ్లో ఉంటే దయచేసి రియల్ ఎస్టేట్లో మరీ ముఖ్యంగా సిటీ అవుట్స్కట్లో ప్లాట్లు కొనకండి. ఫస్ట్ టైం చెప్తున్నా నేను, ప్లాట్లు అస్సలు కొనకండి. ప్లాట్లు కొనాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి 5 ఇయర్స్ ఎబోవ్ వెయిట్ చేయగలిగితేనే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. 5 ఇయర్స్ కంటే బిలో టైంలో కూడా రిటర్న్ రావాలంటే కొన్ని పర్టికులర్ ఏరియాలో, కొన్ని సిచ్యువేషన్లలో మాత్రమే పాసిబిలిటీస్ అవుతాయి. అన్ని చోట్ల అందరికీ కాదు. అది వచ్చేసి మనకు ఒక 20% మాత్రమే పాసిబిలిటీస్. కానీ లాంగ్ టర్మ్ రిటర్న్స్కే 80% ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా, మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఒక బ్రదర్ లాగా మీకు సర్వీస్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సో నా నెంబర్ వచ్చేసి 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. సంజయ్ నాయక్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో నావి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. ఒక బ్రదర్ లాగా మీకు సర్వీస్ ఇస్తాం. వచ్చి మీరు సైట్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే, ఇక్కడ సేఫ్ ఉంది, సెక్యూర్ ఉంది, ఇక్కడ గ్రోత్ వస్తుందని నమ్మకం కలిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది. సో చాయిస్ ఈజ్ యువర్స్. మీ డెసిజన్, మీ చాయిసే తీసుకోండి. మీకు కరెక్ట్ అనిపిస్తేనే ముందుకెళ్ళండి. కానీ ఎవరో ఏదో చెప్పిరని చెప్పి తొందరపడి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అప్రూవ్డ్ లేని దగ్గర ఫ్రీలాన్స్లలో అక్కడిక్కడ పోయి మోసాల బారిన పడకండి. అండ్ మిస్గైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. సో రైట్ పర్సన్ని మీరు కలిస్తే కనుక రైట్ చాయిస్ అవుతుంది, ఖచ్చితంగా రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఒక మంచి ప్రాపర్టీ కొన్నాం, ఒక మంచి సజెషన్ తీసుకున్నాం, ఒక మంచి డెసిజన్ తీసుకున్నాం అన్న ఫీలింగ్ మీకు లైఫ్ టైం ఉండిపోతుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.